ఆంజనేయ స్వామి తన యొక్క చరిత్రలో మనకి చెప్తూ ఉన్నాడు, ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళు లోకంలో ఉండనే ఉంటారు, అందరికీ ఎవడో ఒకటి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండనే ఉంటారు. అందుకే శాస్త్రంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా 4 రకాలుగా విభజించారు. మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి 4 రకాలుగా మనుషుల్ని విభజించారు శాస్త్రంలో. ఏమిటి మొదటిది ఏమిటి అని అంటే, మొదటి విభాగం ఏమిటి అని అంటే సత్పురుషులు అని అంటారు వాళ్ళని. మొదటి విభాగానికి చెందిన వాళ్ళని సత్పురుషులు అని అంటారు. అంటే వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, ఎవరిని మనం సత్పురుషులు అని అనాలి అని అంటే దానికి శాస్త్రంలో చెప్పారు, ఎవరైతే తమ యొక్క స్వార్థం గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఇంకొకళ్ళకి మంచి చేయాలనే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళని సత్పురుషులు అని అంటారు. అంటే ఇంకొకరి మంచి కోసం తమ స్వార్థాన్ని కూడా వదిలేస్తారు. నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు, నాకు ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, మిగతా వాళ్ళందరూ బాగుండాలి అని ఎవరైతే భావిస్తారో, అంటే ఇంకొకరి మంచి కోసం తమ స్వార్థాన్ని కూడా త్యజిస్తారో వాళ్ళని సత్పురుషులు అని అంటారు. దీన్నే శాస్త్రంలో చెప్పారు, ఏతే సత్పురుషా పరార్థ ఘటకా స్వార్థాన్ పరిత్యజ్యయే. తమ యొక్క స్వార్థాన్ని కూడా వదిలేసి ఇంకోళ్ళ మంచి కోసం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు, వీళ్ళని సత్పురుషులు అని అంటారు. ఇంకా రెండో విభాగానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే సామాన్యాస్తు పరార్థం ఉద్యమభృత స్వార్థ అవిరోధేనయే అని అన్నారు. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఇంకొకరికి వీళ్ళు కూడా మంచి చేస్తారు, కానీ దానివల్ల వీడికి ఏదైనా ప్రయోజనం ఉందా లేదా, తన స్వార్థం ఉంటే కానీ ఇంకోళ్ళకి మంచి చేయరు. ఇది రెండో విభాగానికి చెందిన. మొదటి వాళ్ళు స్వార్థాన్ని వదిలిపెట్టి ఇంకోళ్ళకి పని చేస్తారు, ఇంకోళ్ళకి కావాల్సింది చేసి పెడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, నేను కావాలంటే ఇంకోటికి కావాలంటే మంచి చేస్తాను, కానీ నాకు కూడా ఏదో ఒకటి ఉండాలి దాంట్లో, నాకేం దొరుకుతుంది, నాకేమిటి దీనివల్ల, నాకేదైనా వస్తుంది అని అంటేనే నేను చేస్తాను, సహాయం చేస్తాను, లేదంటే చేయను అని అంటాడు. ఇది రెండో విభాగానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళని ఏమన్నారు, వీళ్ళు సత్పురుషులు అయితే కాదు, ఎందుకంటే వీళ్ళకి స్వార్థాపేక్ష ఉంది కాబట్టి వీళ్ళని సత్పురుషులు అని అనలేము. మరి వీళ్ళని ఏమనాలి అని అంటే సామాన్య జనులు అని అన్నారు. సామాన్య జనాలు ఇలా ఉంటారు అని. ఎందుకంటే సామాన్య జనాలు అని అంటే ఎక్కువ మంది లోకంలో దాదాపుగా మనకి ఇలాంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. సామాన్య జనాలు అని అన్నారు, అందుకోసమే వీళ్ళని. ఇంకా మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు అనంటే పరహితం స్వార్థాయ నిఘ్నంతి అని అన్నారు వీళ్ళని. అంటే ఏమిటి, వీళ్ళు ఏం చేస్తారు అనంటే తన ప్రయోజనం కోసం ఇంకోళ్ళని ఎంతకైనా హింసిస్తూ ఉంటారు. హింసించడానికి వీళ్ళు వెనకాడరు. అంటే ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టైనా తమ స్వార్థాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు. ఇది మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళు. అంటే దీనివల్ల వీడికి ఏదైనా లభిస్తుంది అని అంటే మాత్రం ఇంకోటి ఎంతకైనా హింసిస్తూ ఉంటారు, బాగా హింసించి పీడిచ్చి వీళ్ళకి కావాల్సిందని సంపాదించుకుంటారు. అంటే వీడి వల్ల ఇంకెవరి ఇతరులకు ఉపయోగం అయితే లేదు, వీళ్ళు ఇతరులకు సహాయం కూడా చేయరు, కానీ తమ స్వార్థం కోసం హింసిస్తారు, ఇంకోళ్ళని పీడిస్తూ ఉంటారు ఇంకోళ్ళని. ఇది మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఏం పేరు పెట్టారు, మొదటి వాళ్ళనేమో సత్పురుషులు అని పేరు పెట్టారు మొదటి వాళ్ళకి, రెండో వాళ్ళకేమో సామాన్యులు అని పేరు పెట్టారు, మూడో వాళ్ళకి ఏమిటి పేరు పెట్టారు అని అంటే మానుష రాక్షసాహ అని అన్నారు. అంటే ఏమిటి, మనుషుల రూపంలో ఉండే రాక్షసులు అని అన్నారు వీళ్ళని. ఎందుకు అనంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం ఇంకోళ్ళని పీడిస్తూ ఉంటారు, కాబట్టి వీళ్ళని మనుషుల రూపంలో ఉండే రాక్షసులు అని అన్నారు. అదైపోయింది. ఇంక మూడో విభాగం అయిపోయింది. ఇంకో నాలుగో విభాగం ఒకటి ఉంది. ఈ నాలుగో విభాగం వాళ్ళు ఏం చేస్తారు అనంటే, ఈ మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళైనా ఏం చేస్తారు అనంటే, తమ స్వార్థం ఏదైనా ఉంది అనంటే ఇంకోళ్ళని హింసిస్తూ